వాణిశ్రీ, జననం 1948, ఆగస్టు 3, నెల్లూరు, 1960, 1970 దశకములలో పేరొందిన తెలుగు సినిమా నటి. ఈమె అసలు పేరు రత్నకుమారి. వాణిశ్రీ తెలుగు సినిమాలతో పాటు అనేక తమిళ, కన్నడ, మలయాళ సినిమాలలో కూడా నటించింది. మరపురాని కథ సినిమాతో చిత్రరంగ ప్రవేశము చేసిన వాణిశ్రీ సుఖదుఖాలు సినిమాలో చెల్లెలి పాత్రతో మంచి పేరు తెచ్చుకున్నది. ఈ సినిమాలో ఇది మల్లెల వేళయని ప్రసిద్ధ పాటను ఈమెపై చిత్రీకరించారు. ఆ తరువాత కథానాయకిగా అనేక సినిమాలో నటించి 1970వ దశకమంతా తెలుగు చిత్రరంగములో అగ్రతారగా నిలచింది. ఈ దశాబ్దపు చివరలో శ్రీదేవి, జయప్రదలు తెరపై వచ్చేవరకు వాణిశ్రీనే అగ్రతార. ఆ తరువాత సినీ రంగము నుండి విరమించి, వాణిశ్రీ పెళ్లి చేసుకుని సంసార జీవితంలో స్థిరపడింది. ఈమెకు ఒక కొడుకు, ఒక కూతురు. 80వ దశకములో ఈమె తిరిగి తల్లి పాత్రలతో సినీ రంగములో పునః ప్రవేశించింది. బాల్యం, విద్యాభ్యాసం. వాణిశ్రీ అసలు పేరు రత్నకుమారి. వాణిశ్రీ నెల్లూరు ఉస్మాన్ సాహెబ్ పేట్ బి.వి.ఎస్. ఉన్నత పాఠశాలలో 9వ తరగతి దాకా చదువుకున్నది. తర్వాత ఆమె తల్లి కుటుంబ పరిస్థితుల దృష్ట్యా తన మకాం మద్రాసుకు మార్చింది. వాణిశ్రీకి చిన్నతనం నుంచి బాగా చదువుకోవాలని ఉండేది. లలిత కళలపైన ఆసక్తి ఉండేది. మద్రాసుకు వెళ్లిన తర్వాత కూడా ఆమె ఆంధ్ర మహిళా సభలో చదువుకుంటూ కొంతకాలం వీణ, నాట్యం నేర్చుకుంది. మెట్రిక్యులేషన్తో చదువుకోవడం నిలిపివేసి 3 ఏళ్ల పాటు భరతనాట్యం నేర్చుకున్నది. ముందుగా టి.ఆర్. మాలవ్య దగ్గర నాట్యం నేర్చుకోవడం ప్రారంభించిన ఆమె తర్వాత వెంపటి చినసత్యం దగ్గర సుదీర్ఘకాలం పాటు నాట్యాన్ని అభ్యసించింది. నటనా రంగం. నటనపై ఆసక్తితో వాణిశ్రీ మొదట నాటకాల్లో ప్రవేశించింది. అప్పట్లో ప్రజాదరణ పొందిన నాటకమైన రక్తకన్నీరు నాటకంలో కథానాయకుడి భార్యగానూ, చిల్లరకొట్టు చిట్టమ్మ నాటకంలో చిట్టమ్మగా నటించి నాటక ప్రియుల అభిమానం పొందింది. చిట్టమ్మగా ఆమె నటనను చూసిన కన్నడ దర్శకుడు హుననూరు కృష్ణమూర్తి తన చిత్రం వీరసంకల్పలో కథానాయికగా అవకాశం ఇచ్చాడు. ఈ సినిమా తర్వాత ఆమెకు గౌరి ప్రొడక్షన్స్ అధినేత భావనారాయణ, దర్శకుడు బి. విఠలాచార్య 3 సినిమాల్లో అవకాశాలిచ్చారు. ఏ.వి.ఎం. సంస్థ వారు కూడా కాంట్రాక్టు పద్ధతి కింద 2 సినిమాలకు కుదుర్చుకున్నారు. తెలుగులో ఆమె సంభాషణలు పలికిన మొట్టమొదటి చిత్రం బంగారు తిమ్మరాజు. విఠలాచార్య దర్శకత్వంలో వచ్చిన బంగారు తిమ్మరాజు, నవగ్రహ పూజామహిమ చిత్రాలు ఆమెను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశాయి. కన్నడ, తమిళ చిత్రాలలో కథానాయికగా నటించిన ఆమె తెలుగులో కథానాయికగా నటించడానికి ఓపికగా ఎదురు చూడవలసి వచ్చింది. అప్పటి దాకా ఆమె ఎక్కువగా హాస్య పాత్రల్లో నటించింది. మరికొన్ని సినిమాల్లో రెండవ కథానాయికగా అవకాశాలు లభించాయి. ఒకవైపు తమిళ, కన్నడ అగ్రకథానాయకులైన ఎం.జి.ఆర్., శివాజీ గణేశన్, రాజ్ కుమార్ లాంటి వారి సరసన కథానాయికగా నటిస్తూనే తెలుగులో రాజబాబు, బాలకృష్ణ లాంటి హాస్యనటుల సరసన సహాయ పాత్రల్లో నటించింది. ఎన్.టి.ఆర్. కథానాయకుడిగా నటించిన ఉమ్మడి కుటుంబం చిత్రంలో అంతర్నాటకంగా వచ్చే సతీ సావిత్రి నాటకంలో ఆమె సావిత్రిగా కనిపిస్తుంది. ఆమెకు నటిగా పేరు గడించిన తర్వాత సతీ సావిత్రి అనే చిత్రంలో టైటిల్ రోల్ పోషించింది. అందులో యముడిగా ఎన్.టి.ఆర్. నటించాడు. ఆమె హాస్య పాత్రలు పోషిస్తున్నప్పుడే బి.ఎన్. రెడ్డి ఆమెకు బంగారు పంజరం అనే చిత్రంలో కథానాయికగా అవకాశమిచ్చాడు. కాని ఆ సినిమా కథను తయారు చేసుకోవడానికి బి.ఎన్. రెడ్డికి సుమారు 3 ఏళ్లు పట్టింది. ఈ లోపుగా ఆమె ఇతర చిత్రాలలో కేవలం 7-8 సన్నివేశాలున్న ఆ పాత్రల్లో నటించింది. తమ సినిమాల్లో కథానాయికగా ఎన్నికైనా చిన్న వేషాలు ఎందుకు వేస్తున్నావంటూ బి.ఎన్. రెడ్డి ఆమెను మందలించాడు కూడా. సుఖ దుఃఖాలు చిత్రంలో ఆమె ధరించినది చిన్న పాత్రే అయినా బహుళ ప్రజాదరణ పొందిన ఇది మల్లెల వేళయని అనే పాటను ఆమె మీద చిత్రీకరించారు. మరపురాని కథ కథానాయికగా తెలుగులో ఆమె తొలి చిత్రం. ఇందులో ఆ సినిమాకు మాతృకయైన తమిళ సినిమాలో కథానాయిక పాత్ర పోషించిన సావిత్రి నటించాల్సి ఉండగా అదే సమయంలో ఆమె గర్భవతిగా ఉండటంతో అది సాధ్యపడలేదు. ఆ పాత్ర వాణిశ్రీని వరించింది. ఇందులో చంద్రమోహన్ కథానాయకుడిగా నటించాడు. ఈ సినిమా విజయవంతమై వాణిశ్రీకి మంచి పేరు తీసుకువచ్చింది. మరపురాని కథ విజయవంతమైన తర్వాత అవకాశాలు రావడానికి చాలా కాలం పట్టింది. తర్వాత ఆమె ఆత్మీయులు అనే చిత్రంలో నటించింది. ఇందులో అక్కినేని చెల్లెలిగా చేస్తావా లేక హీరోయిన్గా చేస్తావా అని నిర్మాతలు అడిగినప్పుడు పాత్ర విస్తృతి లేకపోయినా హీరోయిన్గా చేయడానికే ఒప్పుకొంది. ఈ చిత్రం కూడా విజయవంతమైంది. నాది ఆడజన్మే చిత్రంలో అవకాశం కోసం వెళ్లినప్పుడు ఎస్.వి. రంగారావు ఈమెకు వాణిశ్రీ అనే పేరు పెట్టాడు. వాణిశ్రీ నటించిన తెలుగు చిత్రాలు: భీష్మ 1962, శ్రీకృష్ణ తులాభారం 1966, ఆడపడుచు 1967, ఉమ్మడి కుటుంబం 1967, కంచుకోట
1967, మరపురాని కథ 1967, రంగుల రాట్నం 1967, సుఖదుఃఖాలు 1967, బంగారు పంజరం 1968, రణభేరి 1968, ఆత్మీయులు 1969, నిండు హృదయాలు 1969, భలే రంగడు 1969, ఇద్దరు అమ్మాయిలు 1970, కథానాయిక మొల్ల 1970, చిట్టి చెల్లెలు 1970, దసరా బుల్లోడు 1970, సికింద్రాబాద్ సి.ఐ.డి 1971, చిన్ననాటి స్నేహితులు 1971, చెల్లెలి కాపురం 1971, జీవిత చక్రం 1971, ప్రేమనగర్ 1971, విచిత్ర బంధం 1971, కొడుకు కోడలు 1972, ఖైదీ బాబాయ్ 1973, గంగమంగ 1973, బంగారు బాబు 1973, జీవన తరంగాలు 1973, దేశోద్ధారకులు 1973, జీవన జ్యోతి 1975, ఆరాధన 1976, సెక్రటరీ 1976, ఎదురీత 1977, భక్త కన్నప్ప, చక్రధారి, ఆలుమగలు 1977, సింహబలుడు, రామచిలక, గోరంత దీపం, దేవదాసు మళ్ళీ పుట్టాడు, అనుగ్రహం, శ్రీవినాయక విజయం, దేవుడు మామయ్య, అత్తకి యముడు అమ్మాయికి మొగుడు, బొబ్బిలి రాజా, ఖైదీ దాదా, సీతారత్నంగారి అబ్బాయి, ఏవండి ఆవిడ వచ్చింది, రావుగారింట్లో రౌడీ, రౌడీ మొగుడు, జాబిలమ్మ పెళ్ళి 1996.